నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా కేసీఆర్ గర్జిస్తే తప్ప మల్లన్న సాగర్ గేట్లు తెరవలే. నువ్వు నీ పరిపాలనలో దుష్ఫలితాలతో ఇవాళ తెలంగాణ మొత్తం కూడా అల్లాడుతుంది. జనం అల్లాడుతున్నారు. గజ్వేల్ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ అంటే రైతు బంధు, రేవంత్ అంటే రైతు బంధును మింగిన రాబంధు. నువ్వు బంద్ చేసినావు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు బంధు ఇవాళ వల్లే. నీ బూటకపు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఇవాళ రైతులు గొల్లుమంటున్నారు. అయిపోయింది రుణమాఫీ అంటున్నావు. సగం మందికి పైగా కానే లేదు. ఇంకా నీ 17 నెలల పాలనలో అసలు నువ్వు గజ్వేల్కి ఏం తెచ్చినావని అడుగుతా ఉన్నా. నువ్వు తెచ్చింది అయితే ఏం లేదు. కానీ ఇలా కేసీఆర్ మీద మాట్లాడే అర్హత, హక్కు నీకు లేదు. ఏం చేసినావో చెప్పు. గజ్వేల్కు మాట్లాడే ముందు నువ్వు చేసిన పని ఉన్నదా? 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిండు కేసీఆర్. చిల్లర రాజకీయాలు మాను మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు వచ్చి గజ్వేల్లో చిల్లర మాటలు మాట్లాడితే కూడా అద్భుతంగా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టిండు గజ్వేల్ ప్రజలు. కేసీఆర్ గారిది గజ్వేల్ మీద కన్న తండ్రి ప్రేమ, నీది సవతి తల్లి ప్రేమ. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీది సవతి తల్లి ప్రేమ కనుకనే 182 కోట్ల పనులు రద్దు చేసినావు. నువ్వు నిజంగా నీ ప్రేమ నిజమైంది అయితే రద్దు చేసిన 182 కోట్ల పనులు వెంటనే ప్రారంభించు, వాటిని పునరుద్ధరించు, కొత్త పనులు మంజూరు చేయి. కొత్తది నీ మొహానికి కొత్తది ఇచ్చింది ఏం లేదు, కానీ ఉన్న పనులు రద్దు చేసినావు. నువ్వు 182 కోట్ల పనులు రద్దు చేసినావు. నువ్వు ఇంకా గజ్వేల్ మీద కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నావు. కేసీఆర్ గారు కడుపు నింపే ప్రేమ అయినది, బ్రతుకునిచ్చే ప్రేమ గజ్వేల్ మీద. నీదేమో కపట ప్రేమ. ఇలా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కడితే ప్రజలు బతుకుతున్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కడితే ప్రజలు బతుకుతున్నారు. పాతూర్ల మెయిన్ రోడ్ మీద, రాజీవ్ రహదారి మీద మార్కెట్ కడితే వందలాది మంది రైతులు బతుకుతున్నారు. ఇట్లా కేసీఆర్ గారు గజ్వేల్ కు చాలా అద్భుతమైనటువంటి ఒక దిశనిచ్చిండు. ఒకనాడు గజ్వేల్ అంటే ఒక గ్రామం, కానీ ఇలా గజ్వేల్ అంటే సకల వసతులతో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పట్టణం ఈరోజు గజ్వేల్. ఒకనాడు గజ్వేల్ అంటే కరువు కాటకాలు, త్రాగునీటి కటకట. ఇవాళ గజ్వేల్ అంటే అద్భుతంగా తయారు చేసిండు కేసీఆర్. ఇలా మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం 1260 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు. కొంతమంది కోర్టు ఉత్తర్వులు వచ్చినాయి ఈ మధ్యలో. కోర్టు నుంచి కొంతమంది ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఆ కోర్టు ఉత్తర్వులో మిస్సింగ్ వాళ్ళు అంత కలిపితే ఇంకో 5-10 పైసలు, ఇంకో 150-200 కోట్లు ఇస్తే అయిపోతుంది. అవి ఇచ్చి మాట్లాడు. ఎల్లుండి 26వ తారీఖు నాడు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో చర్చ ఉంది. దాంట్లో నేను మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం ఆల్రెడీ కట్ మోషన్ ఇచ్చాను. కట్ మోషన్ ఈ నిర్వాసితుల బ్యాలెన్స్ 5-10 పైసలు ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే చెల్లించాలని, వారి సమస్యలు తీర్చాలని చెప్పి 26వ తేదీ ఇరిగేషన్ పద్దు మీద నేను కట్ మోషన్ ఇచ్చాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని 26వ తేదీ అసెంబ్లీలో మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన నిలదీస్తాం. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఏమైనా మీ మాటలు? ఆనాడు వచ్చి నిరాహార దీక్ష చేసిన రేవంత్ రెడ్డి, నీ దీక్ష అంతా కూడా నటననా, నిజమైనదా? నిజమైందైతే పరిష్కరించు. ఆనాడు కేసీఆర్ గారు తక్కువ ఇచ్చిండన్నా కూడా మరి ఇంకా డబ్బులు ఇప్పుడు ఎవరు వద్దంటున్నాం మేము. నువ్వు ఇంకా పెంచు, ఇంకా ఇయ్యి. 90 పైసలు ఇచ్చినాం, ఇంకా 5-10 పైసలు ఇవ్వమంటే చేతనైతలేదు నీకు. మాటలు మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ బై సార్.